అయినప్పటికీ నీ ప్రభువా ఆ ఉపకారమును మర్చిపోయి నాయన మరి సొంత మనసుతో జీవించినటువంటి వాడును నా విధేయతను మన్నించి క్షమించిన దేవుడవు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నీ తుడిచివేస్తానని చెప్పిన దేవుడవు నాయన మరి 5 రకాల ఆశీర్వాదములు నా కొరకు సిద్ధపరిచి మేలుతో నన్ను తృప్తిపరిచి సమాధిలో నుంచి విడిపించి పక్షిరాజు యవనం వలె చేసి, అంతేకాదు నాయన దోషములన్నింటినీ క్షమించిన దేవుడు, ప్రతీకారం తీర్చుకోకుండా కాపాడిన దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప మేలు నా కొరకు సిద్ధపరిచినందుకు ఏమిచ్చినా మీరు తీర్చుకోలేను. విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీ పాదాలకు సమర్పించుకుంటున్నారు తండ్రి. ఆమేన్. బల్ల దగ్గరికి వెళ్ళే ముందు దేవుని వాక్య భాగంలో నుండి ఒక మాట చదువుదాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా. బల కొరకు ఈ యొక్క వాక్యాన్ని మనం తీసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని పిల్లలమైన మనము దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరంట ఆయన? ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటి? ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వాడు. ధన్యుడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇంకోసారి మళ్ళీ సమాధానం చెప్పను, మీరే చెప్పాలి. ఏదైనా నేనే మాట్లాడటం జరుగుతూ ఉంది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఎవరైతే యెహోవాను నమ్ముతారో యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆశ్రయం అంటే ఏంటి? ఒక కాపుదల, ఒక భద్రత, ఒక సేఫ్టీ అన్నమాట. సేఫ్టీ అంటే మనకు అర్థమైంది. ఎవరిలో మనకు సేఫ్టీ ఉందంటే దేవునిలోనే మనకు సంపూర్ణమైన భద్రత దాగి ఉంది. కాబట్టి కీర్తనాకారుడైన దావీదు అంటాడు, రాజులను నమ్ముకున్నట్టు కంటే, చదువుతారా 118వ కీర్తన, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. ఎందుకు? యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆ మనిషి ధన్యుడైపోతున్నాడు, ఆశీర్వదించబడతా ఉన్నాడు. కాబట్టి దేవుడే తనకు ఆశ్రయంగా ఉంటాడు. ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం. మనుషులను నమ్ముకునటం వలన ఏం జరుగుతుంది? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం, 9వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మవద్దు. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచును. కొంపలు ముంచేవాళ్ళు మనుషులు ఎవరంట? ఎవరిని నమ్మొద్దని చెప్తుంది వాక్యం. మనం నమ్మవలసిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మదగిన వాడు. మనుషులు మోసం చేస్తారు. వాక్యం ఏం చెప్తుందంట? ఏ సహోదరునైనను నమ్మవద్దు.
ఏ సహోదరునైనా నమ్మవద్దు. చాలా నమ్మకంగా చెప్తారు, నేనున్నాను అంటారు. కానీ వాక్యం చెప్తుంది, ఈ లోకంలో చేసే వాగ్దానాలన్నీ అవి వట్టివి. వారు సరైన సమయంలో నిలబడలేరు. ప్రతి సహోదరుడు తంత్రగొట్టు అంటే తంత్రాలు చేస్తారు, మాయ చేస్తారు, నీ దగ్గర ఉన్నదంతా దోచుకుంటారు, తర్వాత నాకు సంబంధం లేదంటారు. 8వ వచనం చూద్దాం. వారి నాలుక ఘాతుక బాణం, అది కాపట్యమును పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయమునుంచుకొని నోట తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతాడంట. లోపలేమో వంచన, బయటేమో సమాధానం. అర్థమైందా? లోపలేముంది? వంచే వంచన ఉంది, బయటేమో సమాధానం ఉంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటున్నా. ఆగరా, నీ అంత దుర్మార్గులు లేరా కదా. ఎంతో చక్కగా వందనాలు చెప్తారు, ఎంతో చక్కగా ప్రేమను చూపించినట్లుగా లోపల మాత్రం దీనికే నేను వందనాలు చెప్పేది, దీని బతుకు నాకు తెలియదా? ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. లోపలేముంది? వంచన ఉంది. లోపల వంచనాభిప్రాయం ఉంచుకున్నారు కనుక వాక్యం చెబుతుంది, మనుషులను అనగా లోకములో ఉన్న వారిని మనం నమ్మవద్దు. అలా నమ్మడం వల్ల మనం ఏం కోల్పోతున్నాం? నష్టపోతూ ఉన్నాం, మన జీవితాన్ని కూడా కోల్పోతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ వాక్యం చెబుతా ఉంది, ప్రతి సహోదరుడు తంత్రగుట్టిగా ఉన్నాడు, కొంప ముంచుతాడు. కొంపలు ముంచడం అంటే ఏంటి? ఎసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడంట. ఎండలో నడిచిపోతా ఉంటే, అరే ఏం ఎండలో పోతావు, కొద్దిగా మజ్జిగ తాగిపోదు కానీ అన్ని ఇంటికి పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టి ఏంటి కొన్ని మజ్జిగ ఇస్తే, ఇప్పుడేం మజ్జిగ తాగుతామని కొద్దిగా భోజనం పెట్టమన్నాడంట. భోజనం తిన్నాక ఇప్పుడేం పోతాలే కొద్దిగా కొంచెం పడుకుంటా అన్నాడు. పడుకొని మొత్తం లెక్క పెట్టుకున్నాడంట. వాసాలు, దూలాలు, తాటాకులు, కట్లతో, పెండ్లతో సహా లెక్క పెట్టుకున్నాక లెక్క పెట్టుకొని ఇంకా పోవట్లేదు అని నేను అంటా ఉంటే, ఇంకాడికి పోయేది ఈ ఇల్లు నాదన్నాడంట. ఈ ఇల్లు నాదంటే నీదెట్లా అవుతానంట. నువ్వేదో మార్గంలో పోతుంటే నిన్ను పిలిచి వేసని కొద్దిగా రమ్మని చెప్పి నీకు సేద తీర్చడానికి కొద్దిగా ఏదో చేద్దామని ఉపచారం చేద్దాం అనుకుంటే, అంటే ఇల్లు నీదైతే చెప్పు ఎన్ని పెండలు ఉన్నాయో, ఇల్లు నీదైతే చెప్పు ఎన్ని వాసాలు ఉన్నాయో, ఎన్ని తాటాకులు ఉన్నాయో, ఎన్ని కట్లు కట్టినో చెప్పానంట. మొత్తం లాసుకున్నాడు ఈ లిస్టు. ఇక పంచాయతీ అయింది, పెద్ద గొడవ అయిందంట. మా పెద్దలు వచ్చారు, ఏంటి అంటే, ఇదిగోయా ఇల్లు నాది, నేను ఎప్పుడు చాలా కాలం ఇచ్చిపోయినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఇల్లు బొమ్మంటే పోవట్లేదని చెప్తున్నాడంట. అట్లాగే ఏమైపోయింది చివరకు, ఈయన ఎంత కరెక్ట్గా చెప్తున్నాడంటే ఈ ఇల్లు ఇతందే అని తీర్పిచ్చారంట పెద్దలు. వాళ్ళకేం తెలుసు? అంతే కదా. ప్రతి సహోదరుడు ఏమవుతాడు? తంత్రగుట్లు. గజగజ వణుకుతుందంట పాము చలికి. ఒక అతను జాలిపడి దానికి పాలు పోస్తే మంచిగా తాగి ఏం చేసిందంట, ఇంకా వేడైపోయిందిగా ఒళ్ళంతా, ఇంకా తెచ్చులను గరుతుందంట, కరవటానికి వస్తుందంట. కర్ర తీసుకుని బాధిందంట, చచ్చిపోయింది. అట్లా ఉండదన్నమాట. మేలు చేసిన వారే కీడు చేస్తారు. ఎవరైతే మేలు చేస్తామని మాట్లాడతారో అలాంటి వారే మనం మేలు చేస్తాం, కానీ వాళ్ళు మనకు కీడు చేస్తూ ఉంటారు. కాబట్టి మనుషులతో జాగ్రత్త. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ సహోదరుని నమ్మొద్దు. కాబట్టి లోపల వంచన పెట్టుకొని బయటికి సమాధానంగా మాట్లాడతారు, ముఖస్థుతి చేస్తారు. అర్థమైందా? ముఖస్థుతి చేస్తారు. ఒక చిన్న కథ చెప్తా. అది 2 పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీల పేర్లు మనకు అవసరం లేదు. ఒక పార్టీ వాళ్ళు వెళ్ళి ఇంకొక పార్టీ వాళ్ళను ఒక అతను కొట్టారు. బాగా కొడితే చాలా దెబ్బలు తగిలాయి. అర్థమైందా? చాలా దెబ్బలు తగిలితే మరి ఆ పార్టీ రూలింగ్లో ఉంది. దెబ్బలు కొట్టిన వాళ్ళ పార్టీ రూలింగ్లో ఉంది, అంటే వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. దెబ్బలు తిన్నవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇదిగో చూడండి, మీ వాళ్ళు నన్ను ఇట్ట కొట్టారు అని చెప్పి అతను వెళ్ళాడంట న్యాయం కోసం. వెళితే
సరేలే నేను మాట్లాడితేనే వాడు అట్లా చేశాడు ఇట్లా చేశాడని వాళ్ళ ముందు అన్నాడంట, నేను పిలిచి విచారిస్తా, మీరు వెళ్ళండి ఏం కాదులే అని చెప్పానంట. మళ్ళీ వీళ్ళని పిలిచి, యారా అట్ట కొట్టారేరా, కొడితే అయిపోవాలరా అన్నట్టుగా మాట్లాడుతుందంట. అంటే చూడండి, ఎందుకంటే వాళ్ళు మనోళ్ళు కదా, వంచన అభిప్రాయం ఉంది లోపల. శాంతి మిగలకూడదురా కొడితే అన్నట్టుగా మాట్లాడిందంట వాళ్ళ దగ్గర. ఇక్కడేమో ఏం మాట్లాడాడు, నేను విచారిస్తాను, నేను చూస్తాను, నేను కనుక్కుంటాను, నేను వాకప్ చేస్తాను అన్నాడు. అక్కడేమో వాళ్ళ దగ్గర చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు. వాడికి న్యాయం దొరికిద్దా చెప్పండి? అక్కడే ఒక నాయకుడే వాళ్ళకి అన్యాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, లోపల వంచన బయట సమాధానం. ఇలాంటి వాళ్ళతో మనం ఎప్పటికీ కూడా స్నేహం చేయదు, అంటే మనుషులను నమ్మకూడదు. రెండో విషయంలో ఇంకొక విషయం ఏంటంటే, ఈ మనుషులను నమ్మే దగ్గర మనం చూసినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే, కొంతమంది రాజులను నమ్ముకుంటారు. ఎవరిని? 146 కీర్తన చూడండి, 3వ వచనం. 146:3. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఇక రాజుల దగ్గరికి వెళ్తే, అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ నాయకుడు యజమానుడు ఏం చేశాడు? రక్షణ దొరికింది అతనికి? దెబ్బలు తిన్నవాడికి అన్యాయం జరిగింది. రాజుల చేతనైనను ఏం జరగదంటే రక్షణ కలుగదు. కాబట్టి మీరు వారిని నమ్ముకొనవద్దు, మీరు వారిని నమ్ముకొనవద్దు. మరి ఎవరి మీద నమ్ముకోవాలి? 146 కీర్తన 3వ వచనం. అమ్మా 3వ వచనం, 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మనుషుల మీద ఆశ పెట్టుకున్నవాడు, రాజుల మీద ఆశ పెట్టుకున్నవాడు, వాడు శాపగ్రస్తుడైపోతాడు, వాడికి నష్టమే జరుగుతుంది. కానీ యెహోవా మీద ఆశ పెట్టుకున్న వానికి వాళ్ళు ధన్యులైపోతారు, ధన్యులైపోతారు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, యాకోబు దేవుడు నాకు సహాయంగా ఉండాలి, ఇస్సాకు దేవుడు నాకు సహాయంగా ఉండాలి. దేవుడు చెబుతున్నాడు, నీకేమి తక్కువ కాదు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. అర్థమైందా? వాక్యం ఏం చెప్తుందంటే, దిగులు పడకు, ధైర్యంగా ఉండు, భయపడకు అని చెప్తా ఉంది. మనుషులైతే ఏమంటున్నారు? భయపెడతా ఉన్నారు, సమాజంలో భయపెడతా ఉన్నారు, పన్ను కట్టే విషయంలో భయపెడుతున్నారు. ప్రతి విషయంలో ఆ పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది ప్రతి ప్రభుత్వంలో కూడా. కాబట్టి రాజుల చేత కూడా రక్షణ దొరకదు కదా. ఏ రాజు తన సేనా బలము చేత వారికే రక్షణ లేదు. కాబట్టి ఇక్కడ వాక్యం చెబుతుంది, నమ్మకూడదు. ఎవరిని నమ్మకూడదు? మనుషులను నమ్మకూడదు, మన సహోదరులను నమ్మకూడదు. చాలా నమ్మకంగా చెప్తారు, ఇప్పుడే ఇస్తాను, లేకపోతే ఇప్పుడే ఆ మాట నెరవేర్చాలని చూస్తారు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు. అర్థమైందా? ఇది ఈ రోజుల్లో వాడుకగా జరుగుతున్నటువంటి పద్ధతి. కాబట్టి వాక్యం చెబుతుంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మూడోదిగా మనం చూద్దాము, మరి భార్యను నమ్మవచ్చా? ఏమంటే ఇంట్లో ఉంటారు కదా, భర్త భార్యను నమ్మొచ్చా? భర్తలు ఉన్నవారు గమనించండి, మీ భర్తల పట్ల మీరు ఎలా యథార్థంగా నడుచుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. భార్యలు ఉన్నవారు, భర్తలైన వారు, మీరు ఏదైనా ఒక విషయాన్ని తీసుకొచ్చి భార్యకి చెప్పినట్లయితే ఆ భార్య ఏం చేస్తుంది? ఆ సంగతి దాచిపెడుతుందా, లేక పబ్లిక్ చేస్తా ఉందా? భార్యను నమ్మవద్దు. అరే ఏక శరీరం కదా, భార్య విషయంలో ఇట్లా అంటారండి. భార్యలారా గమనించండి,
వాక్యం ఏం చెప్తుందంట అంటే మీరు ఏదో చెడ్డవాళ్ళని కాదు. ఇక్కడ ఏంటంటే ఆమె తాను బ్రతుకు దినములన్నీ భర్తకు మేలు చేస్తుంది. 31 సామెతల గ్రంథంలో భర్తకు మేలు చేసేదే భార్య కానీ కీడు చేసేది కాదు అని ఇక్కడ వ్రాయబడింది. 12వ వచనమా చదవండి. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఇది గుణవతి అయిన భార్య లక్షణం. మన గురించి కాదు, ఇది గుణవతి అయిన భార్య లక్షణం. భర్త యొక్క గౌరవాన్ని భార్యగా మనం కాపాడాలి. వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ, చదువున్నోడు కానీ చదువులేనివాడు కానీ, తెలియలేనివాడు కానీ, ధిక్కరించేవాడు కానీ, దెబ్బలు కొట్టేవాడు కానీ, మనల్ని నష్టపరిచేవాడు కానీ. అయితే భార్య చేయాల్సిన పని ఏంటో తెలుసా? భర్తను తన పవిత్రమైన ప్రవర్తన చేత రాబట్టాలి. ఏం చేయాలంట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన చదువునండి. వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వారిని రాబట్టబడవచ్చు. వారిని ఎట్లా రాబట్టాలంట? గుట్కాలు వేసుకుంటున్నాడు, నువ్వేం ఆ చప్పుడు చేయట్లేదు, నువ్వే కొని పెడుతున్నావు. తాగుతున్నాడు, నువ్వేం మందలు ఇట్లా. చెడు మార్గంలోకి వెళ్తున్నాడు, నువ్వేం మాట్లాడట్లా. వచ్చి బాగుతున్నాడు, నువ్వేం మాట్లాడట్లా. అసభ్యకరంగా జీవిస్తున్నాడు, నువ్వేం మాట్లాడట్లా. ఎలా రాబడతావు? నీ పవిత్రమైన ప్రవర్తన చూసి వణికిపోవాలా. అరే నా భార్య ఇట్స్ వెరీ ప్యూర్ అనగా చాలా స్వచ్ఛమైనటువంటి మనసుతో నాకు ఒక మాట చెబుతా ఉంది. భర్తలతో చెప్తున్నాడు దేవుడు, మీ భార్యలను నమ్మకండి. ఎందుకు నమ్మొద్దు అంటున్నాడో ఒకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయం చదువుతున్నాయి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. ఆయనను 5వ వచనం చదువు. 5 స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇది భర్తకు చెప్పే సూచన. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఎవరు చెప్తున్నారు? భర్తకు చెప్తున్నాడు దేవుడు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతూ, నీ కౌగిట్లో పండుకొని ఉన్న స్త్రీ ఎదుట నీ పెదవులకు ద్వారం పెట్టుకో. కీప్ యువర్ మౌత్ అంటున్నాడు. నీ పెదవులు జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త. తొట్టుపడి మాట్లాడతావా బుక్ అయిపోతావు. ఏమైపోతాడు? బుక్ అయిపోతావు. అందుకే నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట పెదవుల ద్వారానికి కాపు పెట్టు. సంసోను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు వద్దని చెప్పారు అమ్మాయిని. ఒరే నాయన, ఈ అమ్మాయి వద్దు. 14వ అధ్యాయం న్యాయాధిపతులు. ఇశ్రాయేల్లో కుమార్తె లేదనుకుని అక్కడికి వెళ్తున్నావా? దయచేసి నీ స్వజనులు కానీ స్త్రీ లేదనుకుని అక్కడికి పోతున్నావా ఫిలిస్తీన్ల కుమార్తెనంటే, నాన్న అమ్మ ఆమె నాకు చాలా ఇష్టమైంది, నాకు నా మనసుకు నచ్చింది, మీరు నాకు వివాహం చేస్తారా లేదా? పట్టుబట్టి వాళ్ళిద్దరిని తీసుకొని పోయాడు. వాళ్ళు ఏం చేశారు? 7 రోజులు విందు చేశారు. ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు చాలామంది తినుచు త్రాగుచూ ఉన్నారు.
ఈ లోపల మనోళ్ళు ఆటలాడతారు కదా, యవనస్తులు అయితే సరసాలు, లేకపోతే ఇంకా చలోక్తులు, సామెతలు ఇట్లాంటివి వేసుకుంటారు కదా. ఈ పెళ్లి కొడుకు ఏం చేశాడు, వీళ్ళకేం తెలియలేదు అనుకొని వాళ్ళకు ఒక సామెత పొడుపు కథ వేశాడు. వాళ్ళకు ఒక పొడుపు కథ వేశాడు. ఆ పొడుపు కథ వాళ్ళకి తెలియదు. ఆ పొడుపు కథ వాళ్ళకి తెలియకపోతే ఇప్పుడు ఎట్లా బెట్టింగ్ పెట్టుకున్నారు. ఏమని 30 ముందోళ్ళు తెచ్చి ఇవ్వాలి. ముందోళ్ళు అంటే ఎవరైతే ఆ యుద్ధంలో ఉంటాయి కదా సైనిక వస్త్రాలు, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తెచ్చి ఇవ్వాలన్నమాట. ఇవన్నీ తేవాలంటే మా వల్ల ఏడవుద్ది, కాబట్టి మాకు ఆ సామెత ఏంటో తెలియట్లేదు అని పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళారు ఆ ఊరు వాళ్ళు. అమ్మాయి, నువ్వు మా ఊరు దానివే కదా, నీకు మరి సంసోను వేసిన కథ నువ్వు విన్నావు కదా, మరి ఆ కథ ఏంటో మాకు తెలియట్లేదు, విప్పుడు కథ వేసాడు ఒకటి, ఆ సామెత నువ్వు విప్పాలి, దయచేసి నీ భర్త దగ్గరికి వెళ్ళి అదేంటో కనుక్కొని రాపో. నువ్వు కనుక్కొని రాకపోతే నిన్ను, నీ తండ్రిని, నీ తల్లిదండ్రులను కాల్చేస్తాం, నీ ఇల్లు బూడిద చేస్తాం, అసలు ఫిలిస్తీన్లు నువ్వు ఉండవు అని చెప్పి ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఏమేం చేస్తుంది, రోజు పోయి ఓ సంసోన ఏమంటుంది, సంసోన చెప్పు సంసోన, నా పరిస్థితి ఏంటి, నన్ను చంపుతాను అంటున్నారు. ఇవన్నీ చెప్పుకోకుండా లోపల ఏముంది, ఈ వంచనతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. నువ్వు నన్ను ప్రేమించలేదు, నీకు నా మీద ప్రేమ లేదు, అట చేస్తే నువ్వు ఇట్టే నీకు చెప్పవు, వాళ్ళకి చెప్పకపోతే చెప్పవు, నువ్వు నీ భార్యని కదా, నువ్వు నాకు చెప్పు. తెలుసు కదా బ్లాక్మెయిలింగ్ ఎలా చేస్తారు ఆడవాళ్ళు, అలా చేస్తూ ఉంది. పోయి చేస్తూ ఉంటే ఇక ఇసుగు పుట్టింది మనోడికి. ఇసుగు పుట్టి ఏం చేశాడంటే చెప్పేశాడు, కదవుల ద్వారాన్ని మౌత్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత ఆమె సరాసరి వెళ్ళి చెప్పింది. ఏం చెప్పింది, ఆయన ఆ సామెత ఆన్సర్ చెప్పింది. తిను దాంట్లో నుంచి తిండి వచ్చెను, బలమైన దాంట్లో నుంచి తీపి వచ్చెను అని ఒక చిన్న సామెత. అదేంటంటే పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు, అంటే ముందు మనోడు వెళ్ళాడు కదా సంసోను అమ్మాయిని చూడటానికి. అసలు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళేటప్పుడే ఒక సింహం ఆయనకి ఎదురైంది. దాన్ని ఏం చేశాడంటే చంపి అవతల బారేశాడు. మరలా వాళ్ళ అమ్మా నాన్న తీసుకొని పోయేటప్పుడు ఆ సింహం చనిపోయింది కదా, అందులో తేనె పెట్టింది అమ్మ. తేనెటీగలు బాగా జుబ్రం అని ఉన్నాయి దాంట్లో. చూశాడు. చూసేసరికి ఆహా, బలమైంది ఏంటి, సింహమే. తినేదేంటి, సింహమే. అదే నన్ను తింటది, కానీ దాంట్లో నుంచే తిండి వచ్చింది. ఎప్పుడు కూడా సింహంలో నుంచి తిండి రాదు, సింహమే అందరిని చంపుకొని తిన్నది. కానీ ఇప్పుడు అన్నాడు, ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు, పోయాడు అక్కడ వేసాడు. ఆ సామెత కాస్త భార్యకి ఓపెన్ చేశాడు, అది పోయి కాస్త వాళ్ళకి చెప్పింది. 7 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ కథ చెప్పారు. ఏనేం చేశాడు, వస్త్రాలు తీసుకురావడానికి వాళ్ళ కొరకు మరి ఏదైతే బెట్టింగ్ పెట్టాడో ఆ డబ్బు అదంతా తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ లోపల ఈ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటున్నారమ్మా, ఈ అమ్మాయిని ఏం చేశారంట, వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సంసోను వస్తున్నారో రాడో మాకు తెలియదు అని ఈ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ సంసోను ఏం చేశాడు, ఆ ముందోళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇద్దామని చూసేసరికి ఇంట్లో అక్రమం జరిగింది. వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ అమ్మాయిని. కోపం వచ్చింది. అప్పుడు వాళ్ళ ఫిలిస్తీన్ల తోటలన్నీ కూడా నాశనం చేసేసాడు కోపంతో. అవన్నీ అక్కడ గిరవాటేశాడు. వాళ్ళ ఇల్లు తగలబెట్టేశాడు. వాళ్ళు తగలబెట్టగా సంసోనే తగలబెట్టేశాడు. ఇక చూడండి, ఆ తోటలన్నీ తగలబెట్టేశాడు. 300 లక్కలు పట్టుకొని ఘోరంగా ఇలా చేస్తూ వచ్చాడు. తర్వాత వెళ్ళాడు, ఒక వేశ్య, ఒక ఆమె దెలీలా అని ఒక ఆమె ఉంటే ఆమె దగ్గర చేరాడు. ఆమె దగ్గర చేరి ఆమెతో ఉన్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత ఫిలిస్తీన్లు ఆమె దగ్గరికి వచ్చారు. సంసోను మమ్మల్ని బాగా చంపేస్తున్నాడు, కానీ అసలు ఆయన బలం దేంట్లో ఉందో కనుక్కో అని దెలీలాను బలవంత పెట్టారు. 16వ అధ్యాయం. దెలీలాను బలవంత పెట్టారు.
దెలీలాని బలవంత పెడితే వాడేం చేస్తున్నాడు, సంసోన్ ఏం చేస్తున్నాడు, నా బలం నా చేతుల్లో ఉంది, నా బలం ఇట్లా తప్పించుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు చెప్తే దెబ్బతిన్నాడుగా, ఈసారి చెప్తే ఏమవుద్దు అని చెప్పి ఈసారి చెప్పట్లా. తొందరగా చెప్పకపోయేసరికి ఇక ఈమె కూడా బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది. చూడండి 16వ అధ్యాయం. అది చదువుకొని మనం 3వ అంశంలోకి వెళ్దాం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. చచ్చిపోవాలని అనిపించిందంట ఆ బలమైన సంసోను. ఎప్పుడైతే చావాలని ఆశపడ్డాడో ఇక చెప్పేశాడు, ఇక ఓపెన్ చేశాడు మౌతు. అర్థమైందా? 17వ వచనంలో చెప్పేశాడు. అప్పుడు అతను తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి దేవునికి నాజీర్ అంటే వ్రతము చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, అంటే ఒక న్యాయాధిపతిగా అతన్ని ప్రతిష్ఠించారు. అలాంటి ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి, నేను ఎప్పుడు కూడా నా తల మీద పుట్టిన దగ్గర నుంచి మంగళకత్తి నా తల మీద పెట్టలేదు. అంటే ఎంత జుట్టు ఉందో చూడండి. అతని బలమంతా జుట్టులో ఉందన్నమాట. కాబట్టి నా బలమంతా నా జుట్టులో ఉంది, మీరు నన్ను ఏ చేసినా జుట్టు తీసేస్తే తప్ప నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరని చెప్పి మౌత్ ఓపెన్ చేసేసాడు. అర్థమైందా? కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? అతనిని 19వ వచనం ఏం చేసిందో తెలుసా? సంసోనుకు ఇప్పుడు నిద్ర అవసరం. నిద్రపుచ్చేసింది. ద్రాక్షారసం ఇచ్చిందో లేకపోతే ఏ మత్తు పెట్టిందో అంటాం కదా, ఏం చేసిందో తెలియదు. కానీ మొత్తానికైతే సంసోనును తొడ మీద పడుకోబెట్టింది. ఇది ప్రేమ చేత? చెప్పండి. ప్రేమ చేత కాదు. సంసోనును ఫిలిష్తీయులకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో అభిప్రాయం తెలుసుకుంది, నిద్రపుచ్చింది, ఫిలిష్తీయులు పిలిచింది, తల క్షౌరం చేయించేసింది, నున్నగా గుండె గీసింది. బలము సంసోనులోంచి వెళ్ళిపోయింది. దేవుడు కూడా సంసోను విడిచిపెట్టేశాడు. వాక్యం ఏం చెప్తుందంటే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి విషయాలు ఇతరులతో పంచుకుంటామో, అది మంచో చెడో ఏదో సలహాలు మాత్రం తీసుకో. కానీ ఆ వంచనతో కూడినటువంటి వ్యక్తుల దగ్గర, అది భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, నీకు నష్టం కలగజేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో నువ్వు పంచుకోవద్దు. మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన ప్రార్థనలు అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టాలి. ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆయనకు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. వెంటనే ఏం చేశారు తెలుసా? తల గొరిగిన వెంటనే కళ్ళోడు బీకారు. కళ్ళోడు బీకి బరువైన ఒక కాడి, ద్రాక్ష గానుగ, ఒలీవల గానుగ ఏదైతే ఉంటుందో అది కాడి భుజాన్ని పెట్టేశాడు. ఎద్దురు కడతారు చూడు సాగదోలేటప్పుడు, అలా కట్టి తిప్పమన్నారు. ఇక ఒక ఇద్దరు కలిసి ఆయన కొట్టడం, సరైన తిండి లేదు, కళ్ళు పోయినాయి, తర్వాత బలం పోయింది, అన్నీ పోయింది. ఆ గానుగ ఈడుస్తూ కేకలు పెట్టి ప్రార్థన చేశాడు. ఒక్కసారి ప్రభు, ఒక్కసారి శక్తి, ఒక్కసారి శక్తి అని అతను ఒక దాగోను గుడిలో కట్టేశారనమాట. కట్టేస్తే 3000 మంది ఉన్నప్పుడు సరే వెంట్రుకలు తిరిగి మొలచడం ప్రారంభించినాయి. అప్పుడు ప్రార్థన చేశాడు. 2 సందర్భాల్లో ప్రార్థన చేశాడు తన జీవితకాలం అంతా. ఆ ప్రార్థన ద్వారా దేవుడు విన్నాడు. 2 స్తంభాల మీద కట్టారు ఆ ఇల్లు, గుడి. ఒక్కసారిగా గుద్దేసరికి సంఖ్యలు అన్నీ తెగిపోయినాయి. ఆ 2 స్తంభాలు కూడా ఇరిగిపోయి 3000 మంది చనిపోయారు. బతికున్న దానికంటే అతను చనిపోయేటప్పుడు చంపినటువంటి వ్యక్తుల సంఖ్య ఎక్కువైపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? సంసోను జీవితం తన భార్యల చేతిలో హతమైపోయింది. కాబట్టి ప్రభు చెప్పాడు, నమ్మకూడదు. ఎవరిని నమ్మకూడదు? మనుషులను నమ్మొద్దు, రాజులను నమ్మొద్దు, భార్యను నమ్మొద్దు. మరి స్నేహితులను నమ్మొచ్చా? చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా అంటే
స్నేహితులు కూడా మోసం చేస్తారు. ఎంత మోసం చేస్తారంటే చాలా మోసం చేస్తారు. అర్థమైందా? కనుక స్నేహితుల గురించి చూసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఉపకారానికి అపకారం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాక్యం చెప్తుంది, స్నేహితులను నమ్ముకోవద్దు. కీర్తనలు 55:13 చదువుతాం. యేసు ప్రభువారికి జరిగిన ఒక విషయం, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడువు. ఎవరు? కూడి మన మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు వారితో, దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. చూడండి, అన్ని సందర్భాల్లో కలిసి ఉన్నాడు. ఇక్కడ అంటాడు 12వ వచనంలో, నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చు. నా మీద మిట్టిపడవాడు నా యందు పగబట్టివాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఎమ్మటే ఉన్నాడు ఇస్కరియోతు యూదా, ఆయన గురించిన ప్రవచనం ఏది? ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు. చెలికాడంటే ఎవరు? నా స్నేహితుడువు, నా పరిచయుడువు. అనేక సందర్భాల్లో ఒక పాట నేను రోజు వింటా. ఆ పాట, యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో, నీదు హృదయమంతా కఠినమాయనా. యూదా, ఓ యూదా, యూదా, ఓ యూదా. యేసు ప్రభు నిన్ను అంతగా ప్రేమించాడు, నువ్వు అంత కఠినపరుచుకున్నావు హృదయాన్ని. ఉన్నావు ఒకనాడు ప్రార్థించు తోటలో, ఉన్నావు ఈనాడు ప్రేమ నమ్మే బాటలో. ఉన్నావు ఒకనాడు. ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో పాటు ఒలీవల తోటలో, గెత్సెమనే తోటలో, ఆ కెద్రోను వాగు దగ్గర, ఆ యొక్క ఒలీవల కొండ కింద భాగంలో శిష్యులందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఇతడు కూడా ఉన్నాడు. యేసు ప్రభుని గురించి విన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ ప్రేమనే అమ్మడానికి నిలబడ్డాడు, వంచన అభిప్రాయంతో నిలబడ్డాడు. ఈ పని చేసిన నీవు నా సహకారివి ప్రభు అంటున్నాడు. ఇతడు పుట్టకుండా ఉంటే మేలు అని. ప్రియమైన వాళ్ళరా, స్నేహితులను నమ్ముకునటం వల్ల ఏం జరుగుతూ ఉందంటే, అతడు శిష్యుడు అని చెప్పి అతను ఎంతగానో చేరదీస్తే అనేక సందర్భాల్లో మధురమైన గోష్ఠి చేసిన వాళ్ళే, కలిసి ఉన్నవాళ్లే, కానీ చివరకు పండుగలకు వెళ్ళారంట. అర్థమైందా? యెరూషలేము వీధుల్లో ఆ పండుగలో ఆ శిష్యుడు ఉన్నాడు. అర్థమైందా? ఆ జయోత్సాహంతో ఊరేగించినప్పుడు ఆ గాడిద మీద ప్రభు కూర్చున్నప్పుడు తివాచీలు పరిచిన వాళ్ళల్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అక్కడ పొగిడాడు, అక్కడ ఘనపరిచాడు. కానీ అతనిలో ఉన్నటువంటి వంచన అభిప్రాయం ఏం జరిగిందో తెలిసిన, యేసును అప్పగించడానికి నిలబడ్డాడు. ఆయన ఎంత ప్రేమించాడో ఈయనంత ద్వేషించడం మొదలుపెట్టాడు. ప్రేమించిన వాళ్ళు ఇంటికి పిలిచి భోజనం పెట్టి దెబ్బలు కొడతారా? మీరు చెప్పండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. వీళ్ళెవరంటే ప్రేమించి ఇంటికి పిలిచిన వాళ్ళు అన్నమాట. నీ చేతులకు గాయము లేమని వారిని అడుగగా వారు, ఇవి నన్ను ప్రేమించిన వాని ఎంట నేనుండగా. ప్రేమించిన వాళ్ళు గాయాలు చేస్తారా? ప్రేమించిన వాళ్ళు దెబ్బలు కొడతారా? ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయములు. ప్రేమించిన వాళ్ళే మోసం చేస్తుంటే, గాయాలు పెడతా ఉంటే, దూషిస్తూ ఉంటే ఇంక ఏ విధంగా? ఈ గాయాలు ఏంటంటే, నన్ను ప్రేమించిన వాళ్ళు నన్ను కొట్టారయ్యా. ప్రేమించిన వాళ్ళ ఇంట్లో ఉంటే దెబ్బలు తగ్గుతాయి.
జాగ్రత్త. ఈ లోక ప్రేమంతా కూడా నటన, ఈ లోక ప్రేమంతా కూడా వంచనతో కూడినటువంటిది. ఆ వంచనాభిప్రాయంతో కూడిన ప్రేమలో స్వార్థం ఉంది. యేసుక్రీస్తు ప్రేమలో స్వార్థము లేదు. మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్మవద్దు, భార్యను నమ్మవద్దు, ఏ సహోదరిని నమ్మవద్దు, స్నేహితులను నమ్మవద్దు. ప్రభు చెప్పేది ఒకటే, యెహోవాను నమ్ముకోండి. అర్థమైందా? ఇంకా కొంతమంది ఉంటారు, నేను ఎవరిని నమ్మనండి, నన్ను నేనే నమ్ముకుంటానండి. ఏమంటారు వాళ్ళు? మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు ఎప్పుడైనా? మనం చాలా సందర్భాల్లో నమ్ముతాం. నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది సార్ కదా, నా మీద నాకు నమ్మకం ఉందండి. ప్రభు చెబుతున్నాడు, చదవండి దేవుని యొక్క వాక్యములో నుండి సామెతలు 28-26. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. తన మనస్సును నమ్ముకొనువాడు, నీ మనస్సును కూడా నమ్మద్దు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమే. ఎవరు మోసం చేశారు? నా మనసే నన్ను మోసం చేసింది. ఎవరు మోసం చేశారు? నీ మనసే నీకు మోసం చేసింది. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. నీ మనస్సును నువ్వు నమ్మవద్దు. నీ మనసులో ఉన్న వంచనాభిప్రాయం చాలా ప్రమాదకరమైనది. నీ మనసు ఏంటి అసలు? ప్రభు చెప్పాడు, నీ మనసును నువ్వు దేవునికి ఇచ్చావు కదా, ఆ దేవునికి ఇచ్చిన తర్వాత దేవునికి ఇష్టమైనట్లుగా దాన్ని మలుస్తాడు. సామెతల్లోనే ఇంకొక మాట చూద్దాం, 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. 3వసారి దేవుడు చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని అక్కడ చెప్పాడు. మనుషులను నమ్మవద్దు, యెహోవాను మాత్రమే నమ్మాలని. రాజులు నమ్మొద్దు, కేవలం దేవుని మాత్రమే నమ్మాలని. ఎందుకంటే మనుషులు మనల్ని మోసం చేస్తారు. దేవుడు మోసం చేసినట్లు బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఇంతవరకు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఒకవేళ నాకు దేవుడు మోసం చేశాడు అంటున్నారంటే వారు సరిగా దేవుణ్ణి నమ్మలేదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ మనసుల మీద డిపెండ్ అవ్వద్దు. నీ మనసు, నీ ప్రవర్తన, నీ యొక్క బుద్ధి ఇవన్నీ ఏంటో తెలుసా? నిన్ను పడగొట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాయి. ఒక ఆయన పాట రాశాడు. ఆ పాట ఏంది? అందరిది ఒకవైపు, నాది ఒకవైపు అంట. ఆ పాటలో అందరిది ఒకవైపు, నీది ఒకవైపు అయితే ఏమవుద్ది? వింటారా ఎవరైనా? అలాంటి పాటలు కూడా ఉన్నాయి లోకంలో. వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను నీవు నమ్ముకొనవద్దు, తన మనస్సును నమ్ముకొని తమలో తామే నీతిమంతులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. తమంతరు తామే నీతిమంతులని చెప్పుకొని ఏం చేస్తారు? వాళ్ళు మనుషుల ఎదుట నీతి కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. అర్థమైందా? అలాంటివి చేయడానికి మనం ఇష్టపడవద్దు. కాబట్టి మనస్సును కూడా నమ్మడానికి వీలు లేదు. మనస్సును నమ్మవద్దు. నీ మనస్సును నమ్ముకునటం వల్ల నువ్వు చాలా నష్టపోతూ ఉన్నావు. నీ మనస్సు ఏం చేస్తుందంటే నిన్ను చెడులోనికి, అంటే అందరూ ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించవు. దేవుని ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు కదా. 55వ అధ్యాయంలో ఉంది కదా యెషయా గ్రంథం. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని తలంపు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించగలవా? 6వ వచనంలో, 6-5 తలంపులు
నా తలంపులు 5వ వచనం 8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా. మనం ఏమనుకుంటామంటే, ఏమనుకుంటావో చెప్పనా, నన్ను ఎవరో చూడట్లేదు కదా. ఇది మన మనసులో అభిప్రాయం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వేమనుకుంటున్నావు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. నేను త్వరగా ముగిస్తాను. 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా, కాబట్టి తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా, నువ్వు లోపల ఆలోచన చేసుకున్నావు కదా, ఇతరుల ఆలోచన కాకుండా, దేవుని ఆలోచన కాకుండా, నీ అంతటా నీవే ఆలోచన చేసుకొని ఏం చేస్తున్నావు? లోపల మనుషులు ఏం చేస్తారు? లోపలే ఆలోచన చేస్తారు. అర్థమైందా? మనం కూడా ఊరికే ఉన్నప్పుడు చేతులు అటు ఇటు తిప్పుతూ ఉంటాం, నోరు కదులుతూ ఉంటుంది, మనం ఒక్కడమే మాట్లాడుకుంటుంటాం. ఎవరితో మాట్లాడతామో తెలుసా? మన అంతరాత్మతో. ఆడెవరు లేరు. ఇప్పుడైతే ఇయర్ ఫోన్స్ వచ్చినాయి, ఇప్పుడైతే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నేను అనుకునేవాడిని ఏంది ఒక్కడే మాట్లాడుకుని పోతున్నాను. దానికి కారణం ఏంటంటే ఇయర్ ఫోన్. ఆ ఇయర్ ఫోన్ కూడా లేకుండా, హెడ్సెట్ కూడా లేకుండా మనుషులు ఒంటరిగా ఉన్నప్పుడు తమలో తామే ధ్యానించుకుంటూ ఉంటారు, తమలో తామే ఆలోచించుకుంటూ ఉంటారు, తమలో తామే రేపు లేకపోతే ఒక ఉద్దేశం కలిగి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాటి విషయంలో తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఇతరులతో కాదు, సమాజంతో కాదు, కానీ వాళ్ళంతటా వాళ్ళే. కానీ ఇశ్రాయేలు ప్రజలు పూర్వకాలంలో ఇలా ఉంటారనే ఉద్దేశంతో మానవులందరికీ సరిపోయినటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడు. లోపల వాటిని మరుగు చేయి చూస్తున్నావు. ఒకటి అనుకుంటావు కదా అని. నేను అనుకునేది ఎవరికి తెలుసు? అనుకుంటావు. ఇంకేమనుకుంటావంట? నన్నెవరు చూస్తున్నారు? చదువు ఆ మాట ఉందా కింద. మా పని ఎవరికి తెలియను అనుకొని ఎవరు అంటే మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటారంట. మా పని, నేను చేసే పని ఎవరికి తెలుస్తుందని అనుకుంటున్నారంట. అంటే అంత ఈజీయా నువ్వు చేసి ఎవరికి తెలియదులే అనుకోవటం? ఓ మనిషి, నువ్వెవరు నువ్వు అలా అనుకోవడానికి? నీకు మనసు పెట్టింది ఎవరు? నీకు హృదయాన్ని ఇచ్చింది ఎవరు? నీకు తలంపులు ఇచ్చింది ఎవరు? ఆయన ఉన్నాడు. హృదయములను పరిశీలించు నీతిగల దేవుడు. అందరి హృదయములు పరిశోధిస్తాడు. కాబట్టి మేము చేసే పని ఎవరికి తెలుస్తుంది? మేము ఆలోచించేది ఎవరికి తెలుస్తుంది? నేను మాట్లాడింది ఎవరు వింటారు? ఎవరు వినలేదు కదా, ఎవరు చూడలేదు కదా. పొరపాటుని ఇలా అనుకున్నావా, నువ్వు పాపంలో పడ్డట్టే. అందుకనే కీప్ అవర్ సెల్స్, మనము చాలా జాగ్రత్తగా మనలను మనం భద్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎవరంటే కారణం మన దేవుడే. మన దేవుడు మనకు అద్దు గీశాడు, ఒక నియమాన్ని పెట్టాడు, ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు లోబడి మనం జీవించాలి. ఇశ్రాయేలీయులు ఇంత కష్టాలు ఎందుకు అనుభవించారు? ఇంత శ్రమలు ఎందుకు వచ్చినాయి? 107వ కీర్తనలో చూడండి. 107వ కీర్తనలో వారికి అంత కష్టం ఎందుకు వచ్చిందో నేను ఇప్పుడే చూపిస్తా. 10వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. వాళ్ళకి ఏమొచ్చినా కింద ఎంత రాయబడింది? బాధ చేత, ఇనప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలోకి, ఇంకెక్కడ మరణాంధకారములోనికి నివాసము చేసే వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. అప్పుడు చేయటం ఎందుకు? ఇప్పుడు కృంగిపోవటం ఎందుకు? అప్పుడు అనుకోవటం ఎందుకు? ఇప్పుడు బాధపడటం ఎందుకు? నీ హృదయంలో నుండి చెడు తలంపులు బయటికి రానీకు,
నీ హృదయంలో నుండి దుష్ట ఆలోచనలు బయటికి రానీకు, వంచన అభిప్రాయం రానీకు బయటికి. లోపల లోపల దాన్ని చంపివేయి, దురాశను చంపివేయి, లోపల ఉన్న అపవిత్రతను చంపివేయి. దాన్ని బయటికి రానీకు. ఎవడు చూస్తాడు, ఎవడు వింటాడు అని ఈ కళ్ళబల్లి మాటలు చెప్తే దేవుడికి నచ్చదు. అందుకనే యోబు గ్రంథంలో రాసి పెట్టాడు 22వ అధ్యాయంలో 15వ వచనంలో, 24వ అధ్యాయము 15వ వచనం, వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖం వేసుకొని సంద చీకటి కొరకు కనిపెట్టును. చూసారా, ఏ కన్నైనా నన్ను చూడదు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. మరి ఇక్కడ ఏమనుకుంటుంది ఆమె పాపం చేయటానికి? ఏ కన్నైనా నన్ను చూడదు, ఏ కన్ను నన్ను చూడదు. ఏ కన్నైనా నన్ను చూడదు. హెచ్చరిక ఇది. తన మనస్సును నమ్ముకునే వాళ్ళకు దేవుడు చెప్తున్న మాట, ఎవరు నన్ను చూడరు అని. లేకపోతే నేను మాట్లాడింది ఎవరికి తెలియదు, వినువారు లేరనుకొని మాట్లాడతాం. చదవండి ఆ మాట కూడా. చూసేవాడున్నాడు, వినేవాడున్నాడు. 59వ అధ్యాయము కీర్తనలు 7వ వచనం, 59:7, వినువారెవరూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుదురు. వారి పెదవుల్లో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. వినువారెవరూ లేరనుకుంటున్నావా? నీ మనసును నమ్ముకుంటున్నావో మూర్ఖ జనమా, ఓ విశ్వాసి, ఏమనుకుంటున్నావు? నీ మనసును నమ్ముకుంటున్నావా? నీ మనసు ఎట్లాంటివి అనుకుంటుంది అన్నమాట. అట్లా అనుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఇలా అనుకోవడం వల్ల నువ్వేమైపోతావు? వినువారెవరూ లేరు, వినువారెవరూ లేరు అనుకొని నువ్వు మాటలు వెళ్ళగక్కినా, పెద్ద నోరు చేసుకొని మాట్లాడినా, కన్నులిచ్చిన వాడు కానకుండునా, అన్యాయమైన పనులు చూడకుండునా, మనుషుల కళ్ళు గప్పినా దేవుని నీతి ఒప్పున, కప్పుకొనక నీ తప్పులొప్పుకొని మెప్పును పొందుము. ఇప్పటికైనా దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చెయ్యబోకు. బైబిల్ పేరు చెప్పి వేషాలు అయితే ఎవరో చూడట్లేదు, ఎవరో వినట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు చూడకపోవచ్చు, ఎవరు వినకపోవచ్చు. కానీ కన్నులు ఇచ్చిన వాడు కానకుండునా, చెవులు ఇచ్చిన వాడు వినకుండునా, అన్యాయమైన పనులు చూడనడా? అర్థమైందా? వాక్యం చెప్పే వాళ్ళు కూడా రాశాడు ఆయన. స్వార్థానికై వాక్యం కలిపి చెరిపిన, లాభానికై అనుకూలంగా మార్చిన. స్వార్థానికి నాకు లాభం రావాలి కదా, ఇదిగో మీరు దశమ భాగాలు అయిపోయి చచ్చిపోతారు, చాపలు అవుతారు, లేకపోతే కానుకలు నమ్మకంగా అయిపోతే, ఇట్లాంటి చెప్తారు చూడు, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. లాభానికై అనుకూలముగా మార్చిన, దేవుని సేవ అంటూ ఆస్తి పెంచిన. ఏం చేయాలంట? దేవుని సేవని ఆస్తులు పెంచుకుంటే లాభానికై అనుకూలంగా మార్చి. అర్థమైందా? పరలోక తండ్రి ఓర్చున, ఉగ్రత చూపక మానున, కప్పుకొనక నీ తప్పులొప్పుకొని మెప్పును పొందుము. ఇప్పటికైనా దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చెయ్యబోకు. బైబిల్ పేరు చెప్పి వేషాలు. ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? బైబిల్ నమ్ముకున్న వాళ్ళకా? నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు తప్పులు. నమ్ముకొని వస్తుంది వాడు చిక్కులేదు, అసలు వాడు రాలేదు, ఈ మార్గంలోకి రాలేదు, వాడికి ఏం తెలియదు, వాడు చేయాల్సింది చేసుకుంటూ పోతాడు అంతే. కొంత సమాజానికి భయపడతాడు, పోలీసులకు భయపడతాడు, చట్టానికి భయపడతాడు, కానీ ఇంకెవరికి భయపడ్డాడు, చేసుకుంటూ పోతా ఉంటాడు. కానీ మనకు ఒక చట్టం ఉంది, పరలోక చట్టం. అక్కడి నుంచి ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఇక్కడ శాసనాలు విడుదల చేస్తున్నాడు. మనమేమనుకుంటున్నామంటే యేసు ప్రభు ఇవన్నీ ఎప్పుడూ మర్చిపోయిండు. ఇంకొక మాట మన మనసులో వచ్చే ఆలోచనలు ఏంటంటే, దేవుడు ఎప్పుడో మర్చిపోయిండు నా పాపాలని, క్షమించేసాను అన్నాడు కదా.
మర్చిపోయాడు అనుకుంటున్నారు ప్రజలు. చదవండి వాక్యంలో, కీర్తనలు 10వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 10:11. దేవుడు మర్చిపోయెను, ఆయన విముఖుడై. ఏం చేస్తారంట? వారు తమ హృదయములలో అనుకొందురు. మనసులు నమ్ముకునే వాళ్ళు అనుకునే ఆలోచనలు ఎట్లా ఉన్నాయి ఘోరంగా. దేవుడు మర్చిపోయాడు. మర్చిపోతాడు. దేవుడు ఎప్పుడు మర్చిపోతాడు? తనంతట తాను మర్చిపోతే తప్ప ఆయన మర్చిపోవటం అనేది జరగదు. మనం మర్చిపోతాం. 10 రోజుల క్రితం ఏం కూర వండుకున్నాం అంటే మనం చెప్పలేం. నిన్నటిదే మనకు గుర్తుండదు. చెప్పండి, మీరు 10 రోజుల క్రితం ఏం కూర వండుకున్నారు? చెప్పగలరా? వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మర్చిపోడు. అర్థమైందా? మర్చిపోడు. ఎందుకంటే ఎలా అనుకుంటే మాత్రం మర్చిపోడు. దేవుడు చూడట్లేదని, దేవుడు వినట్లేదని, దేవునికి ఏం తెలుసని, దేవునికి ఏమి తెలుసని నువ్వు అన్నావంటే అంటే నీకే అంతా తెలుసా? అర్థమైందా? ఇంకొక కొంతమంది ఉన్నారు, దేవుడు ఇది తీర్పులోకి తీసుకురాడు అనుకుంటారు. 10వ అధ్యాయం కీర్తన 4వ వచనం చదవండి. ఒకరెక్కి ఏమనుకుంటారంట వాళ్ళు? దేవుడు విచారణ చేయడు, ఇదంతా తీర్పులోకి తీసుకురాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? పొగరు పట్టిన వాళ్ళు ఇదంతా దేవుడు చూస్తాడా అని ఇంకా అధికమైన 13వ వచనం కూడా. దుష్టుడు దేవుణ్ణి తృణీకరించుటయ్యేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నటయ్యాలా. మనుషులు ఏమనుకుంటున్నారు? హృదయాలలో దేవుడు చూడట్లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. దేవుడు వినట్లేదు. మూడోది, దేవుడు విచారణ చేయట్లేదు. తర్వాత దేవుడు నన్నేమి అనడు. ఏం చేసినా, నా మనసుతో నేనేం చేసినా దేవుడు ఓర్చుకుంటాడు, దేవుడు వింటాడు, దేవుడు అన్నీ. అది పాత నిబంధన కాలంలో వాళ్ళు ఎన్ని చేసుకుంటూ వచ్చినా ఓర్చుకున్నాడు. విసుగు పుట్టించినప్పటికీ ఓర్చుకున్నాడు. కానీ ఒకసారి వెలిగించబడి, ఒకసారి ఆత్మచేత బలపరచబడి, బాప్తిసం తీసుకొని బలలో పాలు పొందుతూ తిరిగి అదే పాపం చేస్తూ ఉంటే, మరలా పైపెచ్చు ఇలా అనుకుంటూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. చూడట్లేదు అనుకున్నా, వినట్లేదు అనుకున్నా, విచారణ చేయడు అనుకున్నా, ఇది తీర్పులోకి తీసుకొని రాడు అనుకున్నా, నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. ఇలాంటి మాటలు నీ హృదయంలో ఎప్పుడు అనుకోవద్దు. ఒక తప్పు చేస్తున్నప్పుడు భయపడు, దేవునికి వణుకు. అందుకే దేవుడు చెప్పాడు, మీరు యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆమోసు గ్రంథం 5:5 చదవండి, ప్రార్థన చేస్తాం. ఆమోసు గ్రంథం 5:5. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకండి, బెయేర్షెబాకు వెళ్ళకండి. గిల్గాలు ఆవిష్యంగా చెరపట్టబడుతుంది, బేతేలు శూన్యమైపోతుంది. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మీకు బ్రతుకు ఎక్కడుందో తెలుసా? మీకు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఉంది. మందిరాన్నో, మనుషులను, రాజులను, భార్యను, పిల్లలను, బలాఢ్యులను, డబ్బును, దేన్ని నువ్వు నమ్మొద్దు. దేన్ని మనం నమ్మొద్దు. ఎవరిని నమ్మాలి? యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను నమ్ముకోండి. ఆయన ఆశ్రయించిన ఎలా మీరు బ్రతుకుతారు. మనకు బ్రతుకు ఎక్కడుందో మనం చూసుకోవాలి. మన జీవం క్రీస్తులో దాచబడింది కనుక ఆ దాచబడిన జీవం కొరకై మనము ప్రయాసపడాలి. ప్రభువా, నా జీవం నీ దగ్గర ఉంది కాబట్టి నేను నీ దగ్గరికి రావాలి. ఎందుకంటే
ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అని రాయబడింది. కిందే ఉందో తెలుసా? వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవి. మన ఎమ్మటి వచ్చేది ఏంటో తెలుసా? డబ్బు రాదు, బంగారం రాదు, భార్యలు రావు, పిల్లలు రావు, భర్తలు రారు, ఆస్తులు రావు, ఇల్లు రాదు, ఏమి రాదు. మనం కట్టుకున్న బట్టలు కూడా తీసి అవతల పడేసి ఒక తెల్లగుడ్డ కప్పేస్తారు. విన్నారా? మనతో వచ్చేది ఏంటో తెలుసా? మన క్రియలు. ఇక మనం ఇలాగే అనుకొని మనల్ని మనం మోసం చేసుకొని దేవుణ్ణి మోసం చేస్తే వాక్యం ఏం చెప్తుంది? నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఎందుకంటే మనము నమ్మదగని వారము. వీఆర్ ద అన్ఫెయిత్ఫుల్ పర్సన్స్. మనందరం అపనమ్మకమైన వారు. దేవుడు ఒక్కడే ఫెయిత్ఫుల్ గాడ్. మనం అపనమ్మకమైన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. 2వ అధ్యాయం 13వ వచనం 2వ తిమోతి పత్రిక చదవండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. చూసారా? మన క్యారెక్టర్, దేవుని క్యారెక్టర్ రెండు అక్కడ పెట్టబడ్డాయి. దేవుడు నమ్మదగిన వాడు. హీఈస్ ద ఫెయిత్ఫుల్ గాడ్. మనం ఏం చేయాలని తెలుసా? ఆ నమ్మకమైన ఆ దేవుణ్ణి మనం విశ్వసించాలి. అర్థమైందా? మోషేను దేవుడు నమ్మాడు. ఇతను నమ్మకమైన మనుషుడు అన్నాడు. మన గురించి కూడా దేవుడు అలా చెప్పాలి. ఇతనేమో అనుకూల సమయంలో అనుకూలంగా ఉంటాడు, రంగులు మారుస్తాడు ఊసరవెల్లిలాగా. మనం కూడా అలా ఉండొద్దు. వాళ్ళతో కాసేపు వీళ్ళతో కాసేపు. మన సంఘము, మన సమాజము, దావీదంటాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం. నేను అవిశ్వాసులతో పొత్తు చేయను. అర్థమైందా? పరిశుద్ధ సంఘముతో నేను ఉంటాను. నా ఫెలోషిప్, నా యొక్క విశ్వాసం, నాదంతా కూడా నా షేర్ చేసుకునే విషయాలు కానీ, కలిసి ఉండేది కానీ అంతా కూడా దేనితోటంట? పరిశుద్ధ సంఘముతో కూడి ఉండాలి. సంఘములో దేవుని ఆత్మ ఉంది. లేకపోతే అన్నాడు, వారి సంఘములో అగ్ని రగులను, దాని మట్ట భక్తిహీనులు కాల్చివేశాను. కాబట్టి ఆ సంఘంలో అగ్ని రగులుతుంది. మనలో ఎవరు కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టాల్సిన అవసరంలా, దానంతటా దేవుడు మండుతుంది. దేవుని ఉగ్రత చూపితే మనంతటా మనమే మండుతాం. ఎందుకంటే మనలో ఆయిల్ ఉంటుంది. అర్థమైందా? ఆయిల్ ఉంటుంది మనలో, దానంతటా అదే మండుతూ ఉంటుంది. ఎందుకురా కాలిపోతున్నాడు నిలువున అంటే, దుష్టుల సంఘము దేవునికి అసహ్యం. అయితే సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మనుషులను నమ్మొద్దు, స్నేహితులను నమ్మొద్దు, రాజులను నమ్మొద్దు, భార్యను నమ్మొద్దు, చెలికాలను నమ్మొద్దు, ఇంకా మనల్ని మనం నమ్ముకోవద్దు. నమ్మవలసిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మదగిన వాడు. 1 కొరింథీ 1:9 ప్రకారంగా యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. అర్థమైందా? పోయి అందరితో చెప్తావా, నిన్ను నమ్మొద్దన్నారు? నువ్వు నమ్మడం నమ్మకపోవడం నీ చేతిలో ఉంది. నమ్మి మోసపోతావో, నమ్మకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకొని యథార్థంగా ఉంటావు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. కొంచెం సమయం ఎక్కువైనా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కనుక, ప్రియులారా, నిన్ను నువ్వు నమ్ముకోవద్దు, నీ పొరుగువారిని నమ్మొద్దు, నీ స్నేహితులను నమ్మొద్దు, నీ సహోదరులను నమ్మొద్దు, నీ భార్యను, నీ భర్తను నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. నీ యొక్క చెలికాలను నమ్మొద్దు, నీకు ఇష్టమైన వాళ్ళని నమ్మొద్దు. రాజులను నమ్మటం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి చివరికి నిన్ను నువ్వు కూడా నమ్ముకోవద్దు, నీ ప్రవర్తన నమ్ముకోవద్దు, నీ నీతిని నమ్ముకోవద్దు, దేని మీద నువ్వు ఆధారపడద్దు. కేవలం డిపెండ్ అపాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మీదనే నువ్వు ఆధారపడాలి, ఆయననే ఆశ్రయించాలి. నాకు మందిరం ఉంది, నాకు బైబిల్ ఉంది, నాకు మందసం ఉంది, నాకు దేవుడు ఉన్నాడు, ఇట్లాంటివి చెప్పకు. నువ్వు చెప్పవలసింది ఒకటే మాట, ప్రభువా నీవున్నావు నాకు,
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదన్నాడు ఆమోసు, ఆసాపు. అలా నువ్వు రావాలి, దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఇస్సాకన్నా.